శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. కొంతమంది సిస్టర్స్, అక్క మీ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాము, చాలా చాలా హ్యాపీగా ఉందక్క, మంచిగా చేరుకున్నాయి, కానీ ఇప్పుడిప్పుడే మేము పూజలు స్టార్ట్ చేసుకుంటున్నాం అక్క. అందులో కొన్ని మాకు ఐటమ్స్ తెలుసు, కొన్ని ఐటమ్స్ మీరు ప్రొవైడ్ చేశారు, అవి ఎలా వాడాలో చెప్పండి అక్క, ప్లీజ్ అక్క అని నాకు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే వాట్సాప్లో పర్సనల్గా పెట్టారు. కానీ ఇప్పుడు నాకు టైం లేకపోయినా మీ అందరికీ ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఇవన్నీ లక్ష్మీ ప్రధానం అనమాట. ఇప్పుడు నా దగ్గరే కొనాలి అని నేను చెప్పట్లేదండి. మీ దగ్గర దుకాణాలు అంటే పూజా దుకాణంలో అన్నీ ఉంటే ఇవన్నీ ఇంటికి తెచ్చుకోండి. శ్రావణ మాసంలో చాలా మంచి లక్ష్మీ ప్రధానం అమ్మ. ఏంటి పంపించానంటే, నేను తెల్ల ఆవాలు, ఆ తర్వాత దశంగం, ఆ తర్వాత జావాదు, ఒట్టివేలు, అలాగే పునుగు, అలాగే అరగజ, ఇవి చాలా పవిత్రమైనవండి. లక్ష్మీ అమ్మవారి దగ్గర తప్పకుండా ఉండవలసినవి, వాడవలసినవి. అభిషేకాల్లో ఎక్కువగా, టెంపుల్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఈ అరగజ ఉంది కదండి, కాలభైరవుడికి చాలా చాలా ఇష్టమండి. కాలభైరవ స్వామికి ఈ అరగజ ప్రతి వారం మనము అభిషేకంకి ఇచ్చినట్టుగా అయితే 9 వారాలు ఎటువంటి సమస్య అయినా తీరిపోద్దండి. చాలా చాలా మంచిదనమాట. అలాగే పునుగు, ఈ రెండు ఎలా వాడుకోవాలక్క అని నాకు అడుగుతున్నారు. పునుగు, అరగజ కోసం చాలామందికి తెలియదండి. ఇవి మనము పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇవైతే తాంత్రిక విద్యలో చాలా బాగా ఉపయోగిస్తారండి. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి అనమాట. మనం ప్రతిరోజు కుంకుమలో కానీ, కొంచెం ఆవు నెయ్యిలో కానీ, అలాగే ముందుగా మనం నువ్వుల నూనెలో కానీ ఈ అరగజ, అలాగే పునుగు కొంచెం అది మనము వేసుకొని చక్కగా ప్రతినిత్యం మనం ఏ కుంకుమ అయితే ధరిస్తామో ఆ కుంకుమలో యాడ్ చేసుకొని ప్రతినిత్యం మీరు ధరించండి. చాలా చాలా మంచిది, లక్ష్మీ ప్రధానమైన. అయితే ఒక్క రోజులో రిజల్ట్ రాదు, మనం చేస్తూనే ఉండాలి, ప్రతిరోజు పెడుతూనే ఉండాలి. మనం ఎలాగా కుంకుమ పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమలో యాడ్ చేసేయండి రెండు కూడా. ఆ తర్వాత ఈ అరగజ ఉంది కదండి, ఈ అరగజ, పునుగు కూడా మనము దేవుడి పటాలు క్లీన్ చేసేటప్పుడు బొట్లు పెడతాం కదా, బొట్లు పెట్టేటప్పుడు ఈ అరగజ బొట్టు కూడా పెట్టండి. అలాగే యాడ్ చేయండి కొంచెం కుంకుమ బొట్టులో, గంధంలో కానీ, అలాగే పునుగు కూడా పెట్టండి. అయితే పునుగు అనేది మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి వాడుతూ ఉంటారండి. ఈ అరగజ, పునుగు చాలా పవిత్రమైనవండి. ఇవి తెచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకోండి, చాలా చాలా మంచిదనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, జావాదు అక్క ఎలా వాడుకోవాలంటే, ప్రతి నిత్యము ఇది మన పూజా మందిరంలో ఉండాలి. ఎందుకంటే దేవుడికి పటాలు పెట్టినప్పుడు, అలాగే ద్వారబంధాలకి శ్రావణ మాసంలో పసుపు రాస్తాం కదండి, ఆ పసుపులో కొంచెం జావాది పౌడర్ యాడ్ చేసి పసుపు రాయండి. తులసి కోటకి రాసేటప్పుడు రాయండి, చాలా చాలా మంచిది. దశంగం కూడా ఏం చేస్తారంటే, గుగ్గులం వేసేటప్పుడు దానిలో ఈ దశంగం పౌడర్ కూడా వేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా తెల్ల ఆవాలండి. ఈ తెల్ల ఆవాలు ఎలా వాడుకోవాలి అక్కని అడుగుతున్నారు. మనం శుక్రవారాలు, శనివారాలు ఈ శ్రావణ మాసంలో మనం ధూపం వేసేటప్పుడు కొంచెం వేయండి అమ్మ. వేసేటప్పుడు అవి కొంచెం చిటపెట్టలు ఆడుతాయి అనమాట, కొంచెం దూరంగా ఉండండి, ఓకేనా. ఆ తర్వాత పచ్చకర్పూరం కూడా నేను 50 గ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. 16 సోమవారాల వ్రతానికి నేను అన్నీ సరిపడినట్టుగా ఇచ్చానమాట, 16 వారాలకి. అది మీ బట్టి ఉంటుంది ఎలా వాడుకోవాలి అనేది, ఓకేనా. ఆ తర్వాత ఒట్టివేలు కోసం కూడా అడుగుతున్నారు, అక్క ఈ ఒట్టివేలు ఎలా వాడాలి అంటే, అభిషేకానికి వాడుకోవాలి. మనం ప్రతి నిత్యము నిత్య కలసం మనము ఇంటి ముందు పెడతాం కదండి, అలాగే దేవుడు మూల పెట్టేటప్పుడు కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి మీరు, ఎందుకంటే అవి వేర్లులాగా ఉంటాయి. కొంచెం వేసి కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనము స్వామివారికి అభిషేకం వాటర్లో వేయొచ్చండి. అయితే అభిషేకం రేపు చేస్తాము అంటే, 16 సోమవార వ్రతం చేసిన వాళ్ళు అభిషేకం రేపు చేస్తామన్నప్పుడు ముందు రోజు ఈ ఒట్టువేలు నానపెట్టుకోండి. మారేడు దళాలు, ఒట్టువేలు ఇవన్నీ నానపెట్టుకుంటే దానిలో ఉండే సుగంధ పరిమాణాలన్నీ దిగుతాయి అనమాట. అప్పుడు స్వామివారికి ఒట్టువేలుతో అభిషేకం చేస్తే మంచి లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారనమాట. ఇవన్నీ లక్ష్మీ ప్రధానం అండి. ఇవి నా దగ్గరే కొనమని మీకు చెప్పట్లేదు, బయట కొనుక్కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజలు వాడుకోండి. అలాగే 33 పీసెస్ అయితే నేను పెట్టానండి. 16 సోమవారాలకి సరిపడిన 33 కప్పు పెట్టాను. ఈ కప్పు కాల్చిన తర్వాత మనకి ధూపంలాగా అంటే ఎర్రగా తయారవుతుంది. అప్పుడు ఈ తెల్ల ఆవాలు, దశంగం పౌడరు ఇవన్నీ వేయండి, ధూపం ఇవ్వండి. మైచాచి కూడా వేసుకోండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, అక్క వస్త్రం ఇచ్చారు కదా, వస్త్రం ఒకే వారం వేయాలా అని అంటున్నారండి. 16 సోమవారాలకు సరిపడిన మీడియం సైజ్ అయితే వస్త్రం నేను ప్రొవైడ్ చేశాను. అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీరు 16 వారాలకి వాడుకోండి అమ్మ. ఇంకా మీకు సాలకపోతే లోపల దూది కూడా పెట్టారు, దాంతో మీరు వస్త్రం అనేది తయారు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఒత్తులు కూడా 2 ఒత్తులు పెట్టాను, కట్టొత్తులు, అవి కూడా 16 సోమవారాలకి సరిపడతాయి. నేనైతే
16 సోమవారాలకి సరిపడినంత ప్రొవైడ్ చేశాను. అలాగే ముఖ్యంగా పుట్టమన్ను, ఈ పుట్టమన్ను కూడా 16 లింగాలకి సరిపడినట్టుగా మీరు కొంచెం మీరు చూసుకోండి, సైజు ఎంత చేస్తున్నారో 16 వారాలకి సరిపడుతుందా అని చూసుకొని వెయ్యండి. ఎందుకంటే ఎక్కువ కూడా పెడితే కొరియర్ ఛార్జెస్ ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి నేను ఒకటే పెట్టాను అనమాట, కేజీకే పెట్టాను. ఓకేనా, ఇవ్వండి, ఇలా వాడుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో పెట్టినవి నాకు వాట్సాప్లో పెడుతున్నారు, వాట్సాప్లో అంటే పెట్టనివి కామెంట్ బాక్స్లో పెడుతున్నారండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీకు ఏదైనా ఐటెం కావాలి అంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లింక్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఏంటిది యూట్యూబ్లో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదండి మీకు క్లారిటీ ఇచ్చాను కదా. పునుగు అరగజ మనం బొట్టుగా ధరించాలి, స్వామి వరకు కూడా పటాలకు కూడా బొట్టుగా పెట్టండి. అలాగే ఒక్కలండి, ఈ ఒక్కలు కూడా మీరు ఎత్తకవసరం లేదండి. 16 ఒక్కలు అయితే ప్రొవైడ్ చేశానమాట, 16 ఒక్కలు కూడా ఇచ్చేసానమాట 16 సోమవార వ్రతానికి సంబంధించింది. అలాగే గంధం డబ్బా కూడా పెద్దది ఇచ్చేసాను. ఇది బొగ్గండి, ఇది బయట కొంటే 50 రూపాయలు అనమాట. ఇది అందులో ఒక 10 ఎన్నో ఉంటాయి అనుకుంటా. అవి ముక్కలు చేసి మీరు ధూపం వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత పునుగు సెంట్ ఇచ్చానండి. పునుగు సెంట్ కూడా మనం అభిషేకంలో డ్రాప్ వేయొచ్చు, పీఠం మీద రాసుకోవచ్చు అండి. కలసం బ్లౌజ్ పెడుతున్న వాళ్ళు కలసం బ్లౌజ్ పీస్కి లక్ష్మీదేవికి మనం కలసం పెట్టేటప్పుడు కూడా దాన్ని కొంచెం రుద్దితే మంచి సువాసన వస్తుందనమాట. ఓకేనా, ఇవండి విషయాలు. మీకు ఇంకెవరికైనా సరే 16 సోమవారాలు వ్రతం కిట్ కావాలన్నా, వరలక్ష్మి వ్రతం కిట్ కావాలన్నా కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొరియర్ ప్రాబ్లం అవుతుందనమాట. 4-5 డేస్ కొరియర్సే పెట్టేస్తుంది అనమాట. చాలామంది 16 సోమవార వ్రతం కిట్లే ఎక్కువగా వెళ్తున్నాయి. ఎందుకంటే చాతుర్మాసం స్టార్ట్ అయిపోయింది. కిందటి వారం నుండి చాలామంది చేసుకున్నారు, అంటే నిన్నటి నుంచి చాలామంది చేసుకున్నారండి. ఇగండి పుట్టమన్నువి, అవన్నీ చిన్న చిన్న డబ్బాలన్నీ పుట్టమన్నువండి. ఇప్పుడు లోకల్లో అవి నేను డెలివరీ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్.